Hi and good evening everyone. Welcome to the Scalper YouTube channel. And today market విషయానికి వస్తే కంప్లీట్లీ కన్సల్టేషన్ జోన్. మార్నింగ్ ఓపెన్ అవడమే గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం జరిగింది. తర్వాత చిన్న కరెక్షన్, తర్వాత 25,800 లెవెల్స్ మధ్య మంచి సపోర్ట్ తీసుకుని అదే రేంజ్లో కన్సల్టేషన్ అవుతూ వస్తుంది. ఇలాంటి మార్కెట్లో మనం ట్రేడ్ చేయడం కొద్దిగా రిస్క్ అండి. ఇలాంటి మార్కెట్లో స్టాప్ లాస్ లిట్ అవ్వడం, తర్వాత ఓవర్ ట్రేడింగ్ జరగడం, ఈ రేంజ్లో బ్రేక్ అవుతే తప్ప నేను ఎటువంటి ట్రేడింగ్ యాక్టివిటీ తీసుకోను. అండ్ నా పొజిషనల్ ట్రేడ్ గురించి వస్తే వన్ డే టైం ఫ్రేమ్లో నేను ఒక ఫ్రైడే ఒక పొజిషన్ క్యారీ చేయడం జరిగింది. సారీ, మనకి హ్యూజ్ గ్యాప్ అప్ తర్వాత 26,000 లెవెల్స్ మధ్య ట్రేడ్ అవ్వడం జరిగింది. మన పాజిటివ్ న్యూస్ వల్ల ఒక రోజే 1,400 పాయింట్స్ గ్యాప్ అప్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ చార్ట్లో ఇన్బ్యాలెన్స్ క్రియేట్ అయిందండి. ఈ ఇన్బ్యాలెన్స్ క్రియేట్ అయినప్పుడు చార్ట్ ఎప్పుడు యాక్సెప్ట్ చేయదు. ఇన్బ్యాలెన్స్ని క్లియర్ చేసిందనే ఉద్దేశంతో ఒక డే టైం ఫ్రేమ్లో ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవ్వడం జరిగింది. నేను ఈ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయ్యి మళ్ళీ అవర్లీ టైం ఫ్రేమ్లో కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత నేను ఒక క్యాలెండర్ స్ప్రెడ్ వేయడం జరిగింది. ఈ క్యాలెండర్ స్ప్రెడ్ కూడా నేను వీక్లీ క్యాలెండర్ స్ప్రెడ్ వేయలేదండి. వీక్లీ క్యాలెండర్ స్ప్రెడ్ ఎందుకు వేయలేదంటే మన సెబీ రూల్స్ ప్రకారం ఎక్స్పైరీ రోజు క్యాలెండర్ స్ప్రెడ్కి మార్జిన్ ఇవ్వడం జరగదు. మనం ఫుల్ మార్జిన్ పే చేయాలి. ఫస్ట్ రీజన్ అండి. సెకండ్ రీజన్ వచ్చేసి ఎప్పుడైనా క్యాలెండర్ స్ప్రెడ్ కానీ ఏదైనా అడ్జస్ట్మెంట్ స్ట్రాటజీస్ కానీ వేయాలనుకుంటే తక్కువ టైంలో ఫ్రేమ్లో వేస్తే ఈ వాలటాలిటీ మార్కెట్స్ వల్ల మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి టైం ఉండదండి. లాస్ బుక్ చేయవలసి వస్తుంది. అదే మనము ఒక లాంగర్ టైం ఫ్రేమ్లో స్ట్రాటజీని వేస్తే మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి, మార్కెట్ రివర్స్ అవ్వడానికి సమ్ టైం ఉంటుంది. ఈ టైం ఫ్రేమ్లో మనం ఒక మంచి రేంజ్ని చూసుకుని అడ్జస్ట్మెంట్ చేయడం కానీ చేస్తే మన రేంజ్లో క్లోజ్ అయ్యి ప్రాఫిటబుల్గా క్లోజ్ అవ్వడానికి మంచి అవకాశం ఉంటుంది. ప్లస్ ఏదైనా స్ట్రాటజీస్ని ఫేమ్ చేసినప్పుడు స్మాలర్ టైం ఫ్రేమ్లో కాకుండా ఒక అవర్లీ టైం ఫ్రేమ్స్ కానీ డే టైం ఫ్రేమ్స్లో కానీ ఎప్పుడైనా మీరు చార్ట్ని అనలైజ్ చేస్తే మంచి వ్యూ దొరికిద్ది. ఆ మంచి వ్యూలో మీరు స్ట్రాటజీ చేయొచ్చు. అండ్ నేను నా క్యాలెండర్ స్ప్రెడ్ విషయానికి వస్తే ఇప్పుడు వచ్చేసి 11,583 రూపీస్ అలా ప్రాఫిట్లో ఉందండి. చార్ట్ని అనలైజ్ చేసుకున్న విషయానికి వస్తే సిగ్నల్ సరిగ్గా లేదండి ఇక్కడ. ఇదండి చార్ట్ వ్యూ వచ్చేసి. అండ్ నా బ్రేక్ ఈవెన్ వచ్చేసి 25,600 బ్రేక్ ఈవెన్ వస్తుంది. ఇన్ కేస్ నా బ్రేక్ ఈవెన్ రేంజ్కి వస్తే నేను నా అడ్జస్ట్మెంట్స్ ద్వారా నేను ఎంతవరకు అడ్జస్ట్ చేయగలనో అంతవరకునే అడ్జస్ట్ చేయగలనండి. నా రిస్క్ రివార్డ్లో నేను అనుకున్న లాస్ని దాటితే మాత్రం నేను ఎటువంటి అడ్జస్ట్మెంట్ చెయ్యను. స్ట్రాటజీని ఎగ్జిట్ అయిపోతాను. ఎందుకంటే మనం అడ్జస్ట్మెంట్స్ చేస్తాము, మళ్ళీ మన రేంజ్లోకి వచ్చేస్తుంది అని ఒక హోప్ఫుల్ ట్రేడింగ్ కంటే మనం రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ. అందువల్ల నేను రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేస్తాను. ఫస్ట్ నా అడ్జస్ట్మెంట్స్ని యూజ్ చేస్తాను. కానీ నా అడ్జస్ట్మెంట్స్ ద్వారా కూడా నేను అనుకున్న లాస్ని దాటితే ఖచ్చితంగా స్ట్రాటజీని క్లోజ్ చేస్తానండి. ఇది నా క్యాలెండర్ స్ప్రెడ్ స్ట్రాటజీ అండి. మీరు ఇంతకంటే మించి స్ట్రాటజీలను తెలుసుకోవాలనుకున్నా లేదా అడ్జస్ట్మెంట్స్ని తెలుసుకోవాలనుకున్నా, ప్రైస్ యాక్షన్ గురించి కానీ స్కాల్పింగ్ స్ట్రాటజీస్ గురించి కానీ మీరు నా యూట్యూబ్ ఛానల్ నుంచి నేర్చుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.